ఈరోజు బెండకాయ ఫ్రై కిడ్స్ కోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అది పూర్తిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతే మనం ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకోవాలి. వేడెక్కక ముందే వేసుకుంటే ఏంటంటే జిగురంతా కూడా ఆ గిన్నెకి ఎక్కువగా పట్టేసుకొని జిగురు జిగురుగా అయిపోతుంది గిన్నంతా కూడా. సో, వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకోవాలి. చాలామంది ఈ స్టేజ్‌లో సాల్ట్ అనేది యాడ్ చేస్తారు. సో, ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే జిగురంతా వెళ్ళిపోక ముందే మనకి ముక్కలనేది మగ్గినట్టుగా, మెత్తగా విడిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి సాల్ట్ అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాడ్ చేయకుండానే హై టు మీడియం ఫ్లేమ్‌లో కంటిన్యూగా కలపకుండా ఒక 10-30 సెకండ్స్ అలా గ్యాప్ ఇస్తూ కలిపితే జిగురు చక్కగా పోతుంది. ముక్కలు కూడా విడివిడిగా చక్కగా ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టుకొని ఇందులోకి వెరీ వెరీ లైట్‌గా ఆయిల్ యాడ్ చేసి అందులోకి మామూలు మనం ఎప్పుడు చేసుకునే తాలింపు ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు ఇలా అన్నీ వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి పేస్ట్. సో, ఇక్కడ కరివేపాకు ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయాలి. పిల్లల దృష్టి ఆ కరివేపాకు మీద పడకూడదు తినేటప్పుడు. ఇంక పడితే కంపల్సరీ వాళ్ళు తీసేస్తారు. సో, ఇప్పటి పిల్లలకి స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి విటమిన్ ఏ అనేది చాలా అవసరము. సో, కరివేపాకు అనేది కంపల్సరీ వేయాలి. చాలామంది పిల్లల కోసమే కదా వాళ్ళు ఇది తినరు, అది తినరు అనేసి కరివేపాకు కానీ, వెల్లుల్లి కానీ, జీలకర్ర కానీ కొన్ని స్కిప్ చేస్తారు. సాల్ట్, కారం కూడా తక్కువగా వేస్తారు. అలా అస్సలు చేయకండి. పిల్లలకే అన్నీ అవసరము. మనం అన్నీ వేస్తే అన్ని రకాల విటమిన్స్ కూడా వాళ్ళకి అందుతాయి కాబట్టి అన్నీ కొంచెం కొంచెం అమౌంట్‌లో వేస్తూనే ఉండాలి తప్పకుండా. ఇలా పోపులోనే నేనైతే ఒక హాఫ్ స్పూన్ అలా నువ్వులు యాడ్ చేస్తాను. అన్నింట్లో కాదు, ఇలా ఫ్రై ఐటమ్స్‌లో మాత్రము నువ్వులు యాడ్ చేస్తే మంచిది. కాల్షియం అనేది పిల్లలకి ఈ రకంగా కూడా ఎంతో కొంత వెళ్తుంది కాబట్టి యాడ్ చేయడం మంచిది. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బెండకాయ ఫ్రై ముక్కల్ని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసి మీ పిల్లలు తినే ఉప్పు, కారం తగినంతగా అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్‌లో. ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది ఎక్కువగా మెత్తబడిపోయినట్టుగా, మగ్గిపోయినట్టుగా అస్సలు ఉండదు. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. అండ్ పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవ్వడానికి వెరీ లైట్‌గా మనము జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు తినే దాంట్లో. అండ్ ధనియాల పొడి నేనైతే స్కిప్ చేస్తున్నాను. దాని ప్లేస్‌లో మనం కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎక్కువ మసాలాలాగా అనిపించదు. పిల్లలకు కూడా సాఫ్ట్‌గా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం చేసుకునే కర్రీస్ కూడా ఇలానే చేసుకుంటే మనకి కూడా చాలా మంచిది. ఎక్కువ స్పైస్ అనేది అలవాటు కాకుండా ఉంటుంది. సో, ఇలా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్‌లోకి వాళ్ళకి నచ్చినట్టుగా పెడితే అయితే లంచ్ బాక్స్ వాళ్ళు ఫినిష్ చేస్తారు. మనకు నచ్చినట్టుగా అన్నీ వేసేసి స్పైస్‌గా చేసేసి కరివేపాకు అన్నీ కూడా కనిపించేటట్టుగా వేస్తే అవి చూసి వాళ్ళు ఫస్ట్ తినడం కూడా ఆపేస్తారు. ఇంక తినరు. సో, దీన్ని మనము ఒక 5 మినిట్స్ అలా మూత పెడుతూ 1 మినిట్ అలా ఉంచుతూ మగ్గించుకుంటే టోటల్‌గా ఉప్పు, కారం ఆ ఫ్లేవర్ అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టేసి ప్రతి పీస్ కూడా టేస్టీగా వస్తుంది. ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము లంచ్ బాక్స్‌లోకి రైస్ పెట్టేసుకుంటే అంతే. అండ్ పిల్లలే కదా అని చాలా లైట్‌గా కర్రీ కలుపుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. స్పైస్ అనేది మనం తగ్గించుకుంటే పిల్లలకి ఎక్కువ అమౌంట్ కర్రీ కలపడం వల్ల వాళ్ళకి కూడా విటమిన్స్ అనేది అందుతాయి. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.